హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పిల్లపిడు వ్లాగ్స్. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మేమైతే ఉట్టి కొట్టడానికి రెడీ అయిపోయాము అనమాట. సో ప్రతి సంవత్సరం ఏదో సింపుల్గా చేసుకుంటాము. సో కృష్ణుడు గోపిక అట్లా ఏమి ఉండదు అనమాట. కాకపోతే ఈసారి కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి కృష్ణుడు అండ్ గోపికని ఇద్దరిని తీసుకొచ్చేసినాము. సో కృష్ణుడు వచ్చేసి నా కొడుకు, గోపిక వచ్చేసి నా చిన్న బిడ్డ అనమాట. పిల్లలు ఎవరు లేరు అని చెప్పేసి వీళ్ళిద్దరిని రెడీ చేసేసినాం అనమాట. సో పిల్లలు అయితే వచ్చేసిరు, వాళ్ళని రెడీ చేసినాము. మేమైతే మొత్తం సెటప్ చేసేసుకున్నాం అనమాట. సో పిల్లలతో అయితే ఫస్ట్ పూజ చేపియాలి అని చెప్పేసి చెప్పిస్తున్నాను. సో కొందరి దగ్గర కొన్ని ఆచారాలు ఉంటాయి అన్నమాట. సో మా దగ్గర మాత్రం ఉట్టి కొట్టేటప్పుడు పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు లేకపోతే కృష్ణుడు గోపికతోని పూజ చేస్తారు అనమాట. సో ఇక్కడ మేము కుంకుమ పసుపు వేయించి టెంకాయ అయితే కొట్టించినాం అనమాట. ఇంకా మా పిల్లలు అయితే స్టార్ట్ చేసేసారు. యాక్చువల్గా నిజం చెప్తున్నా, నేను మా పెద్దోడు ఏదైనా మంచిగా రెడీ చేస్తే అస్సలు ఉండడు అనమాట. వాళ్ళు వీళ్ళు చూస్తున్నారని చెప్పేసి బాగా ఏడుస్తాడు. కానీ ఫస్ట్ టైం అసలు కొంచెం కూడా ఏడవలేదనమాట. వద్దు ఇంట్లోకి వెళ్ళు అంటే కూడా ఉట్టి కొట్టిన తర్వాత అసలు ఇంట్లోకే పోలేదనమాట. సో నైట్ 11:30 వరకు బయటనే ఉన్నాడు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. యాక్చువల్గా మేము ప్లాన్ చేసింది 2 ఉట్టీలు అనమాట. ఒకటి వచ్చేసి కృష్ణుడికి గోపికకి, రెండోది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న తమ్ముళ్ళందరికీ అని చెప్పేసి. సో కృష్ణుడు అయితే ఉట్టి అయితే పగలగొట్టిండు అనమాట. సో మేము అందులో ఏమి వేసినామంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ వేసినాం అనమాట. ఒకటే రకం కాకుండా కొంచెం డిఫరెంట్ చాక్లెట్స్ వేసినాము. సో కాయిన్స్ వేసినాం అనమాట. సో అవి కింద పడంగానే ఈజీగా పిల్లలు తీసుకోకుండా అదే చాక్లెట్ ఉన్న కుండలో వేపాకులు వేసినాం అనమాట. కింద పడితే కొంచెం ఎతికి తీసుకుంటారని చెప్పేసి అట్లా ప్లాన్ చేసాం అనమాట. సో పైన ఉన్న చిన్న కుండలు వచ్చేసి పాలు పెరుగు అవి వేసినాం అనమాట. సో ఫైనల్గా కృష్ణుడు అయితే ఉట్టి వలగొట్టేసాడు, పాలు పెరుగు అన్నీ తిన్నాడు. ఫుల్ హ్యాపీ, పిల్లలందరూ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే చాక్లెట్స్ వేసినాం కదా అందులో. సో ఉట్టి పగల కొట్టడము అండ్ చాక్లెట్స్ అన్నీ తీసుకోవడం అదంతా అయిపోయిందనమాట. సో ఇక్కడ హోలీ కూడా స్టార్ట్ చేసారు మా వాళ్ళు. సో వీడియో నేను తీస్తున్నాను కాబట్టి నేను ఎక్కడ కూడా మీకు కనిపించాలి, లాస్ట్లో కనిపిస్తాను అనమాట. సో సెకండ్ ఉట్టి వచ్చేసి ఈ వీడియోలో కనిపిస్తుంది మీకు. యశ్వంత్ అని చెప్పేసి వైట్ కలర్ షర్ట్ డ్రమ్ దగ్గర నించుంది కదా, చెక్స్, వాడు వచ్చేసి సడన్గా జస్ట్ ఇట్లా స్టిక్ పట్టుకొని ఏదో కొట్టడానికి వచ్చిండు. సడన్గా పగిలిపోయింది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, అసలు ఎవ్వరు అనుకోలేదు. సో ఈడే అనమాట పగలగొట్టింది. సో అది అనుకోకుండా ఒక్కటేసారికి పగిలిపోయింది కాబట్టి ఇంకొక ఉట్టి పెడదామని చెప్పేసి థర్డ్ వన్ అయితే పెట్టిరనమాట. అది వచ్చేసి నేను, మా ఇంటి పక్క అమ్మాయి, మా ఇంటి ఎదురుగా అమ్మాయి, ముగ్గురం కలిసి పగలగొట్టినాం అనమాట. సో అదైతే నేనే పగలగొట్టిన అనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ నా చేతిలో పగిలినందుకు. కాకపోతే అందులో ఏం లేవు చాక్లెట్స్, అవి ఏమి లేవు, ఓన్లీ వాటర్ అండ్ పాలు పెరుగు అవే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మా వాళ్ళందరూ హోలీ ఆడుతున్నారు. అందరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. మా మమ్మీ అండ్ మా చెల్లి వీళ్ళైతే బయటికి రాలేదన్నమాట. సో వీడియో అయితే ఎన్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పగిలిపోయిన ఉట్టి ఇదే, పగలగొట్టింది కూడా ఈడే అనమాట. మా అన్న అయితే షాక్ అయిపోయింది, ఏందిరా ఇది అని. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. నువ్వంత హార్ష్గా మాట్లాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఎత్తిన ప్రతి ఏళ్ళు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. ఫైనల్గా మేము కూడా ఉట్టి కొట్టడం స్టార్ట్ చేసేసినాం. సో వీడియో నేను కట్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఎవరు చూడరు కదా, అంత ఇంట్రెస్ట్ అనిపించదు. సో ఇదన్నమాట మా ఉట్టి సెలబ్రేషన్స్. మీరు ఎట్లా ఉట్టి కొట్టినారు ఏంటిది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ కృష్ణాష్టమి. Thank you for watching. Please do subscribe. Bye bye. Love you all.